ఆదోనిలో సిపిఐ బద్లావ్ జరూరీ హై పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రెండో రోజు శ్రీ సాయి నగర్లో కొనసాగిన ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను సిపిఐ నాయకులు ప్రస్తావించారు. గత 15 ఏళ్లుగా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి విత్పాలు, మహిళలకు మరుగుదొడ్లు, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజా అవసరాల కోసం కేటాయించిన సుమారు 20 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ ఆ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. రేపు 17వ తేదీ ధర్నా ఉంటుంది. 15వ తేదీ వరకు అన్నీ తిరుగుతాం మేము. ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, కాలువలు, మంచి కాలువలు, రోడ్లు, స్కూళ్ళు, స్థలాలు లేకుండా స్థలాలు, పెన్షన్లు ఇస్తున్నారా 1500 59 సంవత్సరాలు చెప్పిన గవర్నమెంట్. మరి 2 సెంట్ల స్థలం కూడా ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు కదా చంద్రబాబు వాళ్ళు. అదే మరి ఏమో మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా? మరి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా? మరి నిరుద్యోగం ఇంట్లో 3000 ఇస్తామని చంద్రబాబు, అదేమన్నా వస్తున్నాయి వాళ్ళకి? అమ్మఒడి వచ్చింది. అదే పింఛన్ వస్తుంది సార్ అమ్మఒడి. ఈ రోడ్డు పనులకు ఎన్ని ఉన్నారు? 15 సంవత్సరాలు సార్. మరి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చి అడిగినారు. అప్పుడప్పుడు వస్తున్నాయి, తప్ప ఏం చేయలేదు. పని అయితే చేయలేదు. స్తంభాలు కూడా వేసారు. స్తంభాలా ఎవరు వేసినారు? మనం వేయలేదు. చెప్పాలా అది రేపు ఇట్లే మన కాలువ కోసము, రోడ్ల కోసము ఇది బడి ఉందా? అంగన్వాడీ బడి ఉందా? దగ్గరలో ఉంటే బడి ఇంత ఏరియాకి లేదా అందరూ బడి లేదు. శ్రీ సాయి నగర్ కాలనీ అంటారు. శ్రీ సాయి నగర్ కాలనీ. ఇది కొంత స్థలం విడిచింది సార్. ఇక్కడ బడి కానీ బడికి వస్తుందని విడిచింది. పిలాట్లు చేసి పార్క్ అని తెలిసిండ్రి. స్కూల్ పూర్తయిపోతుందో ఏంటి చేస్తుందో తెలుసు. అది ఏమైనా ఫ్లాట్ చాలా రోజుల నుంచి గవర్నమెంట్ అది మున్సిపాలిటీలోనే ఉంటుంది. పార్క్ ఉందని ఎవరు ఎవరు పెట్టినారో తెలుసు. అంతవరకు జరిగింది. చేసి అమ్ముకుంటున్నారు. రోడ్డు కూడా నైవేలేదు సైడ్ ఉంటుంది. వాళ్ళు పక్క ఐడియా ఉన్నారు, అడగండి. చెప్తురా పిల్లలకి అంగన్వాడీ అన్నా కట్టియచ్చు, బడి అన్నా కట్టియచ్చు, ఏదో లేకుంటే ఆటోళ్ళు ఆసుపత్రి అన్నా కట్టియచ్చు. బడి కట్టిస్తలేదు. పార్క్కి, స్కూల్కి సాయంత్రం అయితే దోమలు వస్తాయి బాగా.
పరిష్కారానికై సిపిఐ పాదయాత్రను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ప్రజా సమస్యలపై సిపిఐ పాదయాత్రను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను నగర్ నందు రోడ్లు సిసి రోడ్లు మురికి కాలువలు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. శ్రీ సాయి నగర్ నందు మురికి కాలువలను వెంటనే ఏర్పాటు చేయాలి. శ్రీ సాయి నగర్ నందు మురికి కాలువలు వెంటనే ఏర్పాటు చేయాలి. సిసి రోడ్లను శ్రీనగర్ కాలువలోనే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు శ్రీ సాయి నగర్ నందు ఏర్పాటు చేయాలి. స్కూల్ వెంటనే శ్రీ సాయి నగర్ నందు స్కూల్ వెంటనే శ్రీ సాయి నగర్ స్కూల్ భవనాన్ని వెంటనే ఇక్కడ ఎవరేసినారో తెలుసా అంత వచ్చి అర్థం చెప్పలేదా? వాళ్ళ రాజ్యమే నడుస్తున్నప్పుడు ఎవరు చేస్తారని మాట్లాడలేదు. వచ్చి చెప్తామని లేదా? వాళ్ళు వస్తే చెప్తాము. ఇది గవర్నమెంట్ అందరికి సంబంధించి కదా, మన అందరికి సంబంధించి ఇది బడిగానే ఇడిచినారు సార్. ఏదో వచ్చి అందరూ ఈ రాయల్ మాత్రం మీరు అందరూ ఏకమై రావాలి కదా. అందరు తిరుగుబడితే ఎట్లేస్తారు చెప్పు. మన స్థలం ఇంటి పక్కన మన స్థలం ఉంది. ఎవరన్నా వచ్చి ఒక బండపాత కొట్లాడతాము లేదా? మరి మన ఇంటి ఇది అందరిది కదా, మన కాలనీకి సంబంధించిన కాలనీ వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పలేదు. ఇక్కడ అందుకే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈడంతా కరెంట్ స్తంభాలన్నీ కూడా మేము వచ్చి చేసినాము. ఇప్పుడు కూడా ఈడ రోడ్లు కానీ కాలువలు కానీ స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ మీకు ఏం సమస్యలు ఉన్నా కూడా చెప్తాను రాసుకొని. ఈ స్థలం ఎవరిది? ఇది ఇది రాజశేఖర్ గవర్నమెంట్ ఇచ్చింది. స్థలము ఇది పార్క్ కి ఇక్కడ సాయి ప్రకాష్ రెడ్డి చెప్పినాడు. పార్క్ కన్నాడు, అంగన్వాడీ కన్నాడు. ఇదంతా ఖాళీ స్థలం అమ్మ, ఇదంతా ఏమైనా ఉపయోగం చేస్తామని చెప్పినారు సారు. అక్కడ ఖాళీ స్థలము, ఇక్కడ ఖాళీ స్థలము, ఇదంతా దేవుంది లేకుంటే గుడిది బడిది అవుతుంది అని చెప్పినారు సార్. అంటే కావాలి కదా సార్. నిన్న మంది గర్భిణీలు ఉంటే అంగన్వాడీ కావాలా, చిన్న పిల్లలకు బడి కావాలా. ఇప్పుడు మేము అంగన్వాడీకి వెళ్ళాలంటే అక్కడ ఊర్లోకి వెళ్ళాలా. ఊర్లోకి వెళ్ళి నిన్న మనుషులు ఆ టైంలో ఎట్లుంటారు, అక్కడ గేట్ దాటి వెళ్ళాలంటే ఎట్లా అంగన్వాడీ ఉండాలా, చిన్న పిల్లలు స్కూల్ ఉండాలా, హైవే రోడ్డు పడింది. పిల్లల్ని ఎట్లా పంపించాలా బడికి? అంగన్వాడికి సచివాలయం కాడికి పోతాం సార్. ఆసుపత్రి ఉంది కానీ వెళ్ళి ఆసుపత్రి గేట్ అవుతుందా? ఇది గుడికి బడికి అంగన్వాడీ ఇది ఎవరో వచ్చి మూడు జాగా గవర్నమెంట్ భూమి ఇచ్చినారంటే ఇంకా మేము ఏమని చెప్పాలి? దీని మీద నిలబడి మీరు మా ఇంటి ఉండాలా? మేమంటే అట్లా సార్. కాలనీ వాళ్ళు అంటే అందరూ ఆడవాళ్ళకి అవకాశం కావాలా? ఇది ఈరోజు మేము గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తాము. రాయండి. రేపు 17వ తేదీ ధర్నా పెడతాము. అందరూ కలిసి చేయాలా? అందరినీ మీరు అని చెప్తాను. ముందే చెప్తాము. 2 రోజుల ముందు వచ్చి మీకు చెప్తామమ్మా. మొత్తం అందరూ కలిసేయాలా? కలిసే నిలబడతారు. ఒక లారీ బాడీ చేస్తాము. అందరూ కర్నూలు కానీ పోరాడతామమ్మా అని నిలబడాలంటే మనం ఏం చేయాలా? జెండా అందరూ పోదామని తిరుగుబాటు చేయాలి కదా. చేయాలి. రేపు వచ్చి మన ఇల్లు మన జాగా కబ్జా చేసి ఇంటికి వచ్చినారా ఇక్కడ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటాయి కానీ వచ్చేస్తారు. ఆడోళ్ళు ఎట్లా అంటే ఏడ ఖాళీ స్థలం చేసి ఆడ కబ్జా చేసుకున్నాడు. ఇప్పుడు ఇది ఇచ్చి కాసి కానీ 20 ఏళ్ళు పైన అవుతుంది సార్. ఎవరు వచ్చినారు ఈ సమస్యల మీద సిపిఐ పార్టీ ఆ పార్టీ సిపిఐ పార్టీ కదా వచ్చి అడిగితేనే కంపల్ వేపించినారు కదా. కాబట్టి భరోసా ఉంది కదా సిపిఐ పార్టీ మీద. వస్తే దీన్ని కూడా నిలబెడతాము. ఇక్కడ పిల్లలు బడి కట్టించే వరకు వదలము. మీ ఎంత మేము ఉంటాము, మీ ఎంత మేము ఉంటాము. మీరేం చేయాలా? మేమంతా జెండా పట్టుకుని బయటికి రావాలి. మహిళా సమైక్యను కూడా ఏర్పాటు చేస్తాం. మీ ద్వారానే దీన్ని సాధిస్తాం. మీ అన్నకి జెండా ఉంటుంది. జెండా ఉంటే ఎవరైనా ఇది చేయాల్సిందే. ఇప్పుడు నిన్న మనుషులు పిల్లలు బడికి వెళ్ళాలన్నా బాగా కస్తారు. గేర్లో అంతా సౌకర్యం ఉండాలి సార్. సౌకర్యం ఉండాలి. అది దానికోసం చెప్పేది. చెప్తే మేము ఉంటాం సార్.
మేము వ్యాపారం పోతాం సేవలు ఉండవు. ఒక రోజు ముందు చెప్తాం 17వ తేదీ ఉంటుందమ్మా. 2 రోజుల ముందే చెప్తాను మీకు. స్థలము ఇప్పుడు ఆ గుడికి అంతా చందా ఎత్తిస్తారు. మేము ఆయన అంతా కానీ ఇచ్చినాము. గుడి అయింది ఇక్కడ. అట్లా బడి అవుతే కానీ బాగుంటుంది. అయితే మీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉన్నది ఖచ్చితంగా మా ఉద్యమం ద్వారా మీరు రండి. కాలువలు లేవు, వాన వచ్చిందంటే బడి కట్టాలా. నిండా కాలు సిపిఐ పాదయాత్రలను ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పాదయాత్రలను కాపాడండి. శ్రీ సన్నందు కబ్జా గురైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని వెంటనే కాపాడండి. కబ్జా గురైనటువంటి శ్రీ సాయినగర్ స్థలాన్ని వెంటనే కాపాడండి. కబ్జా గురైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని వెంటనే శ్రీ సాయినగర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వారికి చట్టరీత చర్యలను తీసుకోవాలి. శ్రీ సాయినగర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టరీత చర్యలను తీసుకోవాలి. శ్రీ సాయినగర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వారిపై చట్టరీత చర్యలను తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పాదయాత్రలను సాయినగర్ నందు మహిళలకు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ నందు మహిళలకు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ నందు మురికి కాలువలను శ్రీ సాయినగర్ మురికి కాలువలను శ్రీ సాయినగర్ నందు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ నందు సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ నందు సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టరీత చర్యలను తీసుకోవాలి. సాయినగర్ నందు వీధి లైట్లను వేయించాలి. శ్రీ సాయినగర్ నందు వీధి లైట్లను వేయించాలి. శ్రీ సాయినగర్ నందు వీధి లైట్లను వేయించాలి. శ్రీ సాయినగర్ నందు స్ట్రీట్ లైట్లను వేయించాలి. శ్రీ సాయినగర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టరీత చర్యలను తీసుకోవాలి. సాయినగర్ నందు మంచినీటి సౌకర్యాలను సాయినగర్ నందు మంచినీటి కుళాయిలను శ్రీ సాయినగర్ నందు మంచినీటి కుళాయిలను శ్రీ సాయినగర్ నందు మంచినీటి కుళాయిలను శ్రీ సాయినగర్ నందు సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ స్త్రీలకు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ స్త్రీలకు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టరీత చర్యలను తీసుకోవాలి. సిపిఐ పోరాటం శ్రీ సాయినగర్ సమస్యలపై పరిష్కరించేంత వరకు శ్రీ సాయినగర్ నందు సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం శ్రీ సాయినగర్ నందు సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం శ్రీ సాయినగర్ నందు సమస్యలు పరిష్కరించేంత వరకు సమస్యల పరిష్కారానికై సిపిఐ చేపట్టిన పాదయాత్రలను జయప్రదం చేయండి. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ పాదయాత్రలను సమస్యల సిపిఐ పాదయాత్రలను సమస్యల పరిష్కారానికి సిపిఐ పాదయాత్రలను ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ చేపట్టిన 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 పాదయాత్రలను సమస్యల పరిష్కారానికి సిపిఐ చేపట్టిన పాదయాత్రలను శ్రీ సాయినగర్ నందు సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ నందు మరుగుదొడ్లను శ్రీ సాయినగర్ సీసీ రోడ్లను శ్రీ సాయినగర్ సీసీ రోడ్లను సాయినగర్ నందు మురికి కాలువలను శ్రీ సాయినగర్ ప్రభుత్వ పాఠశాలను శ్రీ సాయినగర్ ప్రభుత్వ పాఠశాలను పరిష్కారానికి సిపిఐ చేపట్టిన పాదయాత్రలను సమస్యల పరిష్కారానికి సిపిఐ చేపట్టిన పాదయాత్రలో భాగంగా నేడు 20వ వార్డు శ్రీ సాయినగర్ కాలనీ గ్రామం జరిగింది. ఈ కాలనీలో దాదాపు 15 సంవత్సరాల నుండి 100 కుటుంబాలు పైబడి జీవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మౌలిక వసతులు అయినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, అదేవిధంగా ప్రధానంగా మహిళలకు మరుగుదొడ్లు అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంతంలో లేట్గా
పబ్లిక్ పర్పస్ కోసం, అంటే అది ప్రభుత్వ పాఠశాల కానీ దేవాలయం కానీ ఇట్లా పబ్లిక్కి ఉపయోగపడేటువంటి దాదాపు 20 సెంట్ల పైబడి స్థలం ఉంటే ఆ స్థలాన్ని కూడా మరి భూ కబ్జాదారులు భూ కబ్జా చేసి వాళ్ళు ఎంత దర్జాగా ప్లాట్లు వేసినారంటే నెంబర్ రాయలు పాతినారు. మరి ఈ ప్రాంతంలో మహిళలు కానీ నివాసులందరూ కూడా తిరుగుబడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి కొట్టడానికి వచ్చారని చెప్పి ఈరోజు మా పాదయాత్రలో వీళ్ళు వివరించారు. మరి ఈ సమస్యలన్నీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా రేపు 17వ తేదీ సంబంధిత ఆదోని మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక వసతులు అయితేనేమి, ఈ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి వసతుల పైన ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ మరి ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అంతా ఉంటూ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు టి వీరేష్.